అండ్ ఇంత మౌంటైనరింగ్ చేసిన వాళ్ళు, మీరు 7 సమ్మిట్స్ అయిపోయింది కదా మీది. అవును. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా మౌంట్ కైలాష్ గురించి మాట్లాడితే అది ఎక్కలేని పీక్, చాలా కష్టమైన పీక్ అని అంటారు. అవును. ఇది ఒక ఫస్ట్ క్వశ్చన్, ఎందుకు అంత కష్టం అనేది వేరే వాళ్ళ థియరీస్ ప్రకారం పెడితే అసలు మీరు క్లైంబర్ కాబట్టి మీ నుంచి వినాలి ఉంది నాకు ఫస్ట్, మౌంట్ కైలాష్ ఎందుకు కష్టం అని. ఇంకోటి స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్, శివుడు ఇక్కడ ఉన్నప్పుడు కైలాస పర్వతం మీద ఉన్నారు అని అక్కడ చాలా ఉన్నాయండి. చాలా చెప్తారు. అంటే అక్కడికి వెళ్తే టైం చాలా ఫాస్ట్ తిరుగుతుంది, మన నెయిల్స్ అండ్ హెయిర్ కూడా చాలా ఫాస్ట్ గ్రో అవుతాయి అని అంటారు. మరి అవును, అయితే నేను కూడా విన్నాను. నేను ఎప్పుడు వెళ్ళలేదు, నేను కూడా చాలా విన్నాను. ఎందుకు కష్టం ఫస్ట్? ఒకటి, ఒక స్టేజ్ వరకు, ఒక పాయింట్ వరకు వెళ్ళగలుగుతాం. బియాండ్ దట్ వెళ్తే మన బాడీలో ఆటోమేటిక్ గా చేంజెస్ వచ్చేస్తాయి అని చెప్పేసి అంటారు. అంటే నేను విన్నా, ఓల్డ్ అయిపోతాము, మనం యంగ్ వెళ్ళి ఓల్డ్ అయిపోవడం, లేదంటే ఓల్డ్ పర్సన్ యంగ్ అవ్వడం, అట్లాంటివి కూడా మీరు అన్నట్టు గోర్లు పెరిగిపోవడము, హెయిర్ పెరిగిపోవడము, ఇట్లాంటి స్టోరీస్ నేను సేమ్ మీరు ఎట్లా ఎగ్జాక్ట్లీ నేను కూడా అవే విన్నాను. ఆ తర్వాత పైన ఒక పాయింట్ తర్వాత మనం వెళ్తే గల్లంత అయిపోవడము, చాలా హై ఎనర్జీ ఉంటుంది, చాలా హై ఎనర్జీ ఉంటుందంట. గల్లంత అయిపోవడం, మిస్ అయిపోవడము పర్సన్, లేదంటే చనిపోవడం అనేది నేను వినలేదు కానీ మిస్ అయిపోవడము, లేదంటే ఇంకేదేదో ప్రాబ్లమ్స్, గాలి ఎక్కువ ఉంటది, ఎక్కువ ఫోర్స్ పెట్టాల్సి వస్తుంది మనం క్లైమ్ చేయడానికి, అసలు తిరిగి వస్తాం అనేది అయితే నేను ఎక్కడ వినలేదు. రెండు రిస్కీయే కదండి, మౌంట్ ఎవరెస్ట్ రిస్కీయే, కైలాష్ రిస్కీయే, బట్ దీన్ని ఎందుకు ఎవరు ఎక్కరు? అది మీరు అన్నట్టు స్పిరిచువల్ పవర్ ఎక్కువ ఉండొచ్చు. స్పిరిచువల్, శివుడు అక్కడ ఏమంటారు, అక్కడే కైలాసంలో ఉంటాడు, అది స్పిరిచువల్ సైడ్. బట్ ప్రాక్టికల్ గా, టెక్నికల్ గా మాట్లాడితే అది ఎందుకు కష్టం? టెక్నికల్ గా మాట్లాడితే అసలు అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు కదండి. ఇంకా మనకి టెక్నికల్ గా అంటే ఆబ్వియస్లీ మనం స్టీప్ క్లైంబింగ్ ఉండొచ్చు, స్టీప్ క్లైంబింగ్ లేదా ఎక్కువ మనం ఫోర్స్ పెట్టి క్లైంబ్ చేయాల్సి వస్తుంది. స్టీప్ క్లైంబింగ్ లేదా అవలాంచ్ ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు, వెదర్ చేంజెస్ ఎక్కువ అవుతుండొచ్చు. అట్లా ఇప్పుడున్న పరిస్థితుల్లో, అంటే ఇప్పుడున్న మౌంటైన్స్ లో పరిస్థితుల కన్నా ఇక్కడ ఇంకా దారుణంగా ఉంటుంది అనమాట. అంటే ఈ మౌంటైన్ అంటే ఇప్పుడు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఈజీ, కిలిమంజారో ఈజీ, మౌంట్ ఎవరెస్ట్ డిఫికల్ట్ అనేది ఏమి ఉండదు. ఎవ్రీ మౌంటైన్ ఈస్ ఛాలెంజింగ్, ఎవ్రీ మౌంటైన్ డిఫరెంట్ డిఫికల్టీస్ ఉంటాయి, డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి. మౌంటైన్స్ అంటేనే ఎప్పుడు వెదర్ చేంజ్ అవుతుందో మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేము, ఎప్పుడు ఏమవుతుందో అనేది మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఎవ్రీ మౌంటైన్ హ్యాస్ different challenges and different difficulties.